ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఏంటండి బాబు ఇలా అడుగుతారంటారా? మంచిది, చేసుకుంటే మీకు ఆశీర్వాదకరం. ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12:12 శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. బాగా వినాలి ఈ మాటలు ప్రియులారా, గమనించాలి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పిల్లరా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసినట్లయితే శ్రమయందు ఓర్పు గలవారై, దినాల్లో చాలామందికి రకరకాల శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పుడు కొంతమందికి ఓర్పు నశించిపోద్ది. ఎన్నాళ్ళు పడాలండి బాధలో, ఎన్నాళ్ళు పడాలి, ఇంతేనా అని అనుకుంటారు. కానీ ఓర్పు చాలా అవసరం. ఆ ఓర్పు కలిగిన వాళ్ళే నేర్పు కలిగిన వాళ్ళు అన్నాడు ఒక ఆయన. నీకు ఓర్పు ఉంటే నువ్వు అద్భుతాలు చూస్తావు. శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. శ్రమలో దేవుడు నీకు తోడే ఉంటాడు. శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ శ్రమలో వచ్చినప్పుడు ఓర్చుకోవడం చాలా కష్టమే. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన జీవితం, మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, నిందలేస్తున్నారు, సరైన ఉద్యోగం లేదని, పిల్లలు పుట్టలేదని, లేదా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని కొన్నిసార్లు మనుషులు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు. మనం కూడా బాధపడుతుంటాం. వాక్యం సెలవిస్తుంది, శ్రమయందు ఓర్పు గలవారే. ఓర్చుకోవాలి. ఆ శ్రమలో ఎక్కువ కాలం ఉండవు, కొంచెం కాలమే శ్రమలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కొంచెం కాలం ఆ శ్రమలు ఉంటాయి, శ్రమలో నువ్వు ఓర్చుకోవాలి. పిల్లలు గమనించాలి, ఉదయకాలం ఆ ఓర్పు నీకుంటే నువ్వు గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. కంగారు పడిపోవద్దు, తొందరపడిపోవద్దు. శ్రమలో నీ ఓర్పు ఓర్పు కలిగి ఉండు. మనకు తెలుసు గొంగళి పురుగు జీవితం చూసినట్లయితే గొంగళి పురుగు కనబడ్డలు తుడిచేస్తారు, ఈడిసేస్తారు, గెంటేస్తారు. ఏమంటే మళ్ళా పాపం కష్టపడి మళ్ళీ గోడ మీద ఎక్కుతుంటే మళ్ళీ తీసి మళ్ళీ ఇసిరేస్తారు, అసహించుకుంటారు. దాన్ని ఎవరు ఇష్టపడరు. ఆ గొంగళి పురుగుని ఎవరు ఇష్టపడరు, తోసేస్తారు. ఒకవేళ గొంగళి పురుగు కానీ ఆలోచిస్తే అది దాని మట్టికి అది ఏంటి నన్ను ఇలా తోసేస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, నా రూపం బాగోలేదు కదా, నేను బాగోలేదు కదా, అందుకే తోసేస్తున్నారు. అవన్నీ తప్పించుకుంటే చివరికి ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. మీకు తెలుసా? అప్పుడు దాని స్టేటస్, దాని లెవెల్, దాని రేంజ్ పెరిగిపోద్ది. పట్టుకుందామన్నా దొరకదు. అందుకే చాలామంది ఇళ్లలో సీతాకోక చిలుకలు డూప్లికేట్ బీరువాలు పెట్టుకుంటారు, గొంగళి పురుగుని ఎట్టుకోరు. నీ జీవితం కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ తృణీకరిస్తున్నారా? కంగారు పడొద్దు. తేలిగ్గా మాట్లాడుతున్నారా? కంగారు పడొద్దు. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? కంగారు పడొద్దు. నిన్ను అసహించుకుంటున్నారా? కంగారు పడొద్దు. నిన్ను ఏళం చేస్తున్నారా? కంగారు పడొద్దు. నీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారా? కంగారు పడొద్దు. ఏదో ఒక రోజు వస్తుంది సీతాకోక చిలుకలాగా నీ జీవితాన్ని దేవుడు పైకి లేపుతాడు. ఆకాశంలో ఎగిరేటట్లు చక్కగా నీ జీవితాన్ని సంతోషకరంగా ప్రభు చేయగలడు. ఎవరో ఏదో అన్నారు, నిరాశపడిపోవద్దు. ఎవరో తక్కువగా నీ గురించి మాట్లాడడానికి కంగారు పడొద్దు. ఒకనొక దినం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. గమనించాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండు. శ్రమలో వచ్చినప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే ఒక అద్భుతం నువ్వు చూడగలవు. తొందరపడిపోవద్దు, ప్రతిదానికి తొందరపడొద్దు. ఎందుకు వచ్చిన శ్రమ, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన కష్టం, ఇంతేనా నా జీవితం, ఇంతేనా నా బతుకు నువ్వు అనుకోవద్దు. ఒకనొక దినం వస్తుంది, ఆ దినం అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు. శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. యేసేపు ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు, చక్రవర్తి అయ్యాడు, రాజు అయ్యాడు. దావీదు ఓర్చుకున్నాడు. సొంతోళ్ళు తిట్టినప్పుడు, తరిగినప్పుడు, అడవిలో రాళ్లతో కొట్టినప్పుడు దావీదు ఓర్చుకున్నాడు. దేవుడు దీవించాడు దావీదుని. ప్రియులారా, ఓర్చుకోవాలి. కొన్నిసార్లు యోబు ఓర్చుకున్నాడు, ఆ శ్రమలన్నీ సహించాడు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. ప్రియులారా, గమనించాలి, శ్రమలో నువ్వు కంగారు పడిపోవద్దు. ఏంటి నాకు ఈ బాధ, ఏంటి ఈ కష్టం, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను భక్తిగా ఉంటున్నాను కదా, దేవుడి మీదే పెట్టాను కదా అన్నీ, నాకెందుకు ఈ శ్రమలు, నేనే కదా దేవుడి మీద నమ్మకం పెట్టుకుని బతుకుతున్నా, నాకెందుకు ఈ శోధనలు అనుకున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మని చెప్పేది ఏంటంటే శ్రమయందు ఓర్పు కలిగి ఉండు. శ్రమయందు ఓర్పు కలిగి ఉండు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ఒకనొక దినం ఉంటుంది, ఎవరైతే నేను హింసించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నీ గురించి తేలిగ్గా మాట్లాడారో వాళ్ళనే దేవుడు మరి నోళ్ళు మూయించే సమయం వస్తుంది. కంగారు పడిపోవద్దు, తొందరపడిపోవద్దు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, రోమీయులు 12:12 ప్రకారంగా శ్రమయందు ఓర్పు కలిగి ఉండు. దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. తొందరపడొద్దు, కంగారు పడొద్దు, ఏమీ చెయ్యొద్దు. ఏం చెయ్యక్కర్లను వాళ్ళని నిలబడంతే ఒకనొక దినం వస్తుంది, అద్భుత కార్యం నీకు జరిగినప్పుడు
అందరూ ఆశ్చర్యపోతారు. శ్రమయందు ఓర్పు కలిగి ఉండు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి. 9849864904. ప్రియరా, ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్కి స్వాగతం. ఆర్ట్స్ కాలేజ్ వెనకాల షకీనా ప్రార్థనా మందిరం పాస్టర్ ప్రభాకర్ గారి చర్చిలో జరుగుతుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సభ్యులందరూ కూడా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకమైన భోజనం, గిఫ్ట్ కూడా ఉంటుంది. అది మీరు పొందొచ్చు. తప్పనిసరిగా రండి, జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.